పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో భారత్పై తన అక్కసును వెళ్లగక్కారు. ఈ టోర్నీలో పాల్గొనాల్సిన బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్లో ఆడేందుకు నిరాకరించడం, ఆ స్థానంలో స్కాట్లాండ్కు ఐసీసీ అవకాశం కల్పించడంపై అఫ్రిది వింత వాదనను తెరపైకి తెచ్చారు. బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం సమర్థించడమే కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో ఐసీసీ తీరును తప్పుబడుతూ భారత్ను వివాదంలోకి లాగడం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమని క్రీడా అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ పాకిస్తాన్లో పర్యటించలేదని, అప్పుడు ఐసీసీ భారత్కు మద్దతు ఇచ్చిందని అఫ్రిది గుర్తు చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే భద్రతా కారణాలను చెబితే ఐసీసీ ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ సుదీర్ఘంగా చర్చలు జరిపిన విషయాన్ని అఫ్రిది కావాలనే విస్మరించినట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ బోర్డు అధికారులతో ఐసీసీ ప్రతినిధులు ఢాకాలో నేరుగా సమావేశమవడమే కాకుండా అనేక మార్లు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బంగ్లాదేశ్ తన మొండి పట్టు వీడకపోవడంతో టోర్నీ సజావుగా సాగేందుకు ఐసీసీ స్కాట్లాండ్ను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాల వెనుక భారత ప్రమేయం ఏమీ లేకపోయినప్పటికీ అనవసరంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేలా అఫ్రిది వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప క్రికెటర్గా గుర్తింపు పొందిన వ్యక్తి ఇలాంటి సున్నితమైన విషయాల్లో వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. క్రీడల్లో రాజకీయాలను చొప్పించడం అఫ్రిదికి కొత్తేమీ కాదని, గతంలోనూ ఆయన అనేకసార్లు భారత్పై ఇటువంటి విషపూరిత వ్యాఖ్యలు చేశారని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తాయని అందరూ భావిస్తున్నారు.